సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా. చిన్న ఉంది మరి, అది కూలిపోతే ఎట్లా దాని పరిస్థితి? హిమాలయస్లో ఈ దాల్ చావల్ అనేది కొంచెం ఫేమస్ ఉంటుంది, బాగుంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాంపూర్. ఇప్పుడైతే లేచాను, లేచి ఫ్రెష్ అయిపోయాను. ఛార్జింగ్ ఉంటే ఛార్జింగ్ పెట్టాను. ఇలా ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో అయితే వీడియో ఎడిటింగ్ చేశాను. ఇది మన డ్రోను. ఇప్పుడైతే రైట్ స్టార్ట్ అవబోతుంది. ఇదే చూడండి, అన్న రాజేష్ అన్న బ్యాగ్ ఇచ్చింది, ఇందులో నా వస్తువులు పెట్టుకున్నాను. ప్యానెట్స్ అయితే తేలేదు. మా రూమ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఏసీ కూడా ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది. ఇంత చలిలో కూడా ఎవరు వాడతారు, కానీ ఇప్పుడు అయితే చలి లేదు. ఇది మా రూమ్ అన్నట్టు, ఇది బాత్రూమ్, ఇదంతా రూమ్ చూడండి. బెడ్ ఒక్కొక్కరికి ఇద్దరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు అన్నట్టు. ఇప్పుడైతే బయట వ్యూ చూపిస్తాను ఎట్లా ఉందో మీకు. నిన్నైతే వచ్చినప్పుడు రూమ్ చూపించలేదు కదా మీకు, అందుకే వీడియోలో అయితే రూమ్ చూపిస్తున్నాను. నైట్ వచ్చే వరకు కొంచెం లేట్ అయింది. టాంటడాన్ చేశారు కదా, ఇదే మన వ్యూ ఇక్కడ నుంచి. ఇక్కడైతే మంచు కొండలు అయితే ఏం కనిపిస్తలేవు. ఇక్కడ పైన చూడండి ఇండ్లు ఉన్నాయి, కనిపిస్తుంది కదా, అక్కడ టవర్లో ఇండ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి ఒక వ్యూ కోసం డ్రోన్ లేద్దాం అనుకున్నా, కాకపోతే చూడండి మన పక్కనే టవర్ ఉంది. వద్దు, రిస్క్ తీసుకోవద్దు, టవర్ పక్కనే రిస్క్ తీసుకోవద్దు. అందుకే వద్దు, తర్వాత ముందర పోయాకైనా చేసుకోవచ్చు. అందుకే డ్రోన్ అయితే లేపలేదు. వచ్చి సైలెంట్గా మన వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను, అప్లోడ్ చేసుకున్నాను. థంబ్నెయిల్ కోసం కొంచెం ప్రిపేర్ అవుతున్నా. ఇది అయిపోగానే వీడియో అయితే పోస్ట్ అవుతుంది. ఒక రోజు అయితే గ్యాప్ ఇచ్చి వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మన రైడ్ ఉండబోతుంది నాకు ఇక్కడ నుంచి 230 కిలోమీటర్స్ ఏమో ఉంది. గైస్ చూడండి, అన్ని వార్మప్లో పెట్టినారు వెహికల్స్. చైన్ లూప్ కూడా చేస్తున్నాం, ఇంకా స్టార్ట్ అవ్వడమే. గాయస్ చూడండి, బయలుదేరినాము ఇక్కడ నుంచి 201 కిలోమీటర్స్ 210 కిలోమీటర్స్ ఉందంట. ఫ్యూల్ స్టాప్ తీసుకుంటారేమో నాకు తెలిసి. నాదైతే 3 పాయింట్స్ ఉన్నాయి ఫ్యూల్. నాకు అంత అవసరం పడదు అనుకుంటా. నిన్నైతే రైడ్ చూసిరు కదా, సూపర్ ఉండే. ఈ రోజు అట్లా ఉండదంట, మొత్తం రోడ్ మాత్రం సూపర్ ఉండదంట. ఇట్లా కచ్చా రోడ్ అయితే అస్సలే ఉండదంట. డ్రోన్ షాట్ తీసుకుందాం అనుకున్నా, కానీ కాలేదు. మధ్యలో ఎక్కడ ఆగినప్పుడు తీసుకుందాం. ఎట్లా అంటే మొత్తం పుష్ప రోడ్ ఉంటుందంట ఇక్కడ, సేమ్ అక్కడ తీసుకుందాం డ్రోన్ షాట్. గాయస్ చూడండి, ఏదో మార్కెట్ వచ్చింది, విలేజ్. షూస్ అవన్నీ ఇక్కడ చూడండి, మొత్తం రష్ ఉంది. జాతర ఉన్నట్టే ఉంది. ట్రాఫిక్ కూడా అట్లానే ఉంది. అమ్మ, ముందర పోలీసులు ఎట్లా వెళ్ళొచ్చు వెళ్ళరాదు. ఇక్కడ ఆపిండు, మరి ఎందుకో. చలో సిగ్నల్ ఇచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. మొత్తం రోడ్ మీదనే ఉన్నాయి కదా షాప్స్, అందుకే కొంచెం రష్ ఎక్కువైపోయింది. ఇక్కడ పోలీసులు కూడా చాలా ఫ్రీగా ఉంది, మరీ అంత కాకుండా. మన దగ్గర అంటే అని తిడతారు కదా, ఏదైనా ఇట్లా ఓవర్టేక్ చేసిపోయినా ఏదైనా చేసినా, అట్లా లేరు. ఫ్రెండ్లీగా ఉన్నారు అందరూ. మన వాళ్ళు ఇంకా రాలేదు, 4 ఉన్నాం మేము. దానికోసమే చూస్తున్నాం. మరి ఎక్కడ వరకు వచ్చారు వాళ్ళు తెలియదు, కనిపించలేరు. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, కింది వరకు ఎట్లా ఉంది. వావ్, రోడ్ చూడండి ఎట్లా ఉంది. హెవెన్. ఇలా పైకి ఆడ చిన్న విలేజ్ ఉంది ఒకటి. అమ్మ, చిన్నది పై వరకు, అక్కడ వరకు ఉన్నాయి నాయన ఇండ్లు. ఓడి అమ్మ బడవా, ఇంత డేంజర్ ఉంది ఇది. అమ్మమ్మమ్మ, 1 2 3 ఈ రోడ్ అయితే ఉంది. అది ఆ విలేజ్కి పోనీకి ఒక రోడ్డు. మరి ఆ విలేజ్కి పోనీకి ఎట్టించిందో తెలియదు, కనిపిస్తలేదు రోడ్ అయితే. మన వాళ్ళు ఇంకా జాడపతలు లేరు. గాయస్ చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి, మౌంటైన్ ఎంత పెద్దగా ఉంది. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి 36 కిలోమీటర్స్ వచ్చినాం. అసలు రోడ్ అసలు పోతుందా లేదా నాకేం అర్థం కావట్లేదు. ఎంతసేపు అయింది? 9:44 అనుకుంటా. 9:44ఏనా చెప్పింది? 9:30 ఆ టైంలో బయలుదేరినాం. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాం. అంటే స్లోగా ఒక దగ్గర ఆగినాం, మన వాళ్ళు రాకుంటే. పెట్రోల్ వేయించుకోనికి అయితే ఇక్కడ ఆగినాం. ఇండియన్ ఆయిల్ ఉంది ఇక్కడ. పెట్రోల్ వేయించుకుందాం. ఇంకా అమ్మా, ఈరోజు ఎందుకు అంత కంఫర్ట్ అనిపించట్లే. రైడ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను అంత ఘనంగా ఆఫ్ రోడ్ చేసినందుకు అనుకుంటా. చూడండి, ఇది మొన్న పడ్డప్పుడు బెండ్ అయింది, స్ట్రేట్ చేసిన దీన్ని. మొత్తం ఆయిల్ చేసిండు మనోడు. ఆయిల్ చేంజ్ చేసి ఇక్కడ నుంచి మొత్తం కింద పోసిండు. ఆయిల్ మొత్తం ఆగం చేసిండు. క్యావా నీయే పెట్రోల్ లేదంట ఇక్కడ. పెట్రోల్ నీయే లేదంట. గాయ్స్ హెవెన్ చూడండి, ఒక చెట్టు ఎట్లా ఉంది. ఈ చెట్లు అయితే సేమ్ బాహుబలి చెట్లు ఎక్కడే ఉన్నాయి చూడండి. చెట్లు అయితే సూపర్ లొకేషన్ గాయ్స్. ఇక్కడైతే మస్తుంది.
మొత్తం రోడ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. ఇక్కడ నుంచి రోడ్ సూపర్ గాయస్. చెప్పాను కదా రోడ్ అని. రోడ్ కొండ మధ్యల నుంచి చాలా రీల్స్లో చూసారు కదా, ఇవే చూడండి. రోడ్ కొండ మధ్యల నుంచి చీల్చి మరి ఉంటది. సూపర్ కదా ఇది. రోడ్ని చూడండి, కినోర్ రోడ్ అంటారంట. మొత్తం కొండని మధ్యల నుంచి చీల్చి మరి చేసారు. పైన ఎక్కువ బరువు ఉంది, కింద బేస్ ఏమో తక్కువ చిన్న ఉంది. మరి అది కూలిపోతే ఎట్లా దాని పరిస్థితి? నాకెందుకు ఇలాంటి థాట్స్ వస్తాయి, ఇలాంటి ప్లేసెస్ లో వస్తాయి. కూలిపోతే, ఇరిగిపోతే, పడిపోతే ఎట్లా. ఇక్కడ ఫుడ్ చూడండి, దాల్ చావల్, ఒక ఆమ్లెట్ ఎవరైనా చెప్తే కొంచెం స్పైసీ చెప్పుకోండి, బాగుంటుంది. ఇది ఇక్కడైతే చాలా బాగుంది. ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. హిమాలయస్లో ఈ దాల్ చావల్ అనేది కొంచెం ఫేమస్ ఉంటుంది, బాగుంటుంది. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా. అలా 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 స్టంట్లు చేస్తున్నాం. చూశారు కదా, తినేసాను. అలాంటి ఫుడ్డే కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఇక్కడ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కానీ ఏం కాదు, పర్లేదు, బాగుంటుంది. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కాకపోతే అది ఏదైతే కర్రీ తీసుకున్నా కదా, ఆ కర్రీ మాత్రం నాకైతే ఎప్పటికీ నచ్చుతుంది, బాగుంటుంది. అది ఏంటంటే మన గుగ్గీలు అంటారు కదా, చనా, దాంతో చేస్తారు, కొంచెం బాగుంటుంది, తినబుద్ధి అవుతుంది. ఇంకా లేదంటే దాంట్లో చపాతీ అయినా తినవచ్చు, ఇంకా బాగుంటుంది. రైట్ సైడ్ చూడండి, మొత్తం నది ఎండిపోయింది. ఇలా నిలిచి పోతుంటే బైక్ మీద నిలబడి సూపర్ ఉంది ఇట్లాంటి లొకేషన్లో. ఏదో పైనుంచి ఇట్లా ఏమంటారు, ఇంకా పైన గద్ద ఉంది కదా, ఆ గద్దలో ఇట్లా తేలుతున్నట్టుంది. ఇక్కడ చూడండి, ఈ రోడ్ అంటే సూపర్ ఉంటుంది అంట ప్లేస్. రాయేష్ అన్న సిగ్నల్ ఇస్తుండే ముందర నుంచి. వావ్ వావ్. కానీ ఇక్కడ చలి లేదు, కానీ చలి ఉంటుంటే ఇంకా ఒక వేరే లెవెల్ ఉండు. గాయస్ చూడండి, ఇప్పుడు అన్న వీలి కొడుతాడంట. రైట్, నైస్ నైస్. రాయేష్ అన్న కిరాక్ లేపిండి కదా. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి, పైనుంచి రాళ్ళు పడుతున్నాయి కిందకి. ఇప్పుడు మా ముందర ఒకటి పడ్డది, వీడియో తీయలేకపోయినా, ఆఫ్లో ఉండే కెమెరా. మళ్ళీ పడుతుందేమో అని కెమెరా ఆన్ చేసిన, మీకు చూపిద్దామని. ల్యాండ్ స్లైడింగ్ అవుతుంటాయి, ఇంకో అక్కడ కూడా అవుతాయి. ఇంకా అవ్వద్దని ఇట్లా గోడలు కట్టి పెడతారు. నాకు తెలిసి ఇక్కడ ముందర ఉంది కదా, అక్కడి నుంచి పడుతుంటాయి. ఇట్లా ఉన్న దగ్గర అట్లా గోడలు కట్టిన దగ్గర ఆగుతాయి, అక్కడ రాళ్ళ దగ్గరకు వచ్చి ఆగేస్తాయి. కానీ ఇంకో ఇట్లా ఉన్న దగ్గర ఏమైతుందంటే మట్టి పక్కకి వెళ్ళిపోయి పడతాయి రాళ్ళు. నా ఫ్రంట్ వ్యూ చూడండి ఎట్లా ఉంది. ఏమైనా ఉంది ఆ లొకేషన్, ఆ ఇండ్లు, ఆ చెట్లు, కలర్. వావ్. నాకు తెలిసి మేము అక్కడి నుంచే వెళ్తున్నాం అనుకుంటా. ఇంకా ఆ రోడ్ అయితే అక్కడికే వెళ్తుంది, అటు నుంచి వెళ్ళిపోతాం అనుకుంటా. పైకి అయితే ఎక్కువ తెలియదు. ఇప్పుడు కొంచెం చలి పడుతుంది. అంటే ఆ రైట్ సైడ్ లో ఉన్న కొండ ఉంది కదా, మంచు పర్వతం, అక్కడి నుంచి వస్తున్నదన్నమాట గాలి. చూడండి వచ్చేసాం. చూడండి మొత్తం మంచు. ఇప్పుడు చలి అయితే అస్సలైన చలి ఇప్పుడు ఉంది, ఫుల్ చలి పెడుతుంది. అక్కడ మొత్తం మంచిగా ఉంది చూడండి. అక్కడ కింద ఉంది కదా నాకో విలేజ్, అదే అనుకుంటా, కనిపిస్తుంది కదా, అదే నాకో విలేజ్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. చలి మాత్రం చంపేస్తుంది గాయస్. నా చేతులు అయితే ఇట్లా గాలికి ఫ్యూజ్ అయిపోతున్నాయి. ఇక్కడ అంత గాలి ఏం లేదు. విలేజ్ చూడండి సూపర్ ఉంది. ఇక్కడ ఏదో అది పంటలు వేస్తారేమో నాకు తెలిసి, నాగర్తరు అని చెప్తారు కదా, అట్లా చేసి ఉన్నాయి. ఒకసారి ఇక్కడ గాలి వస్తలేదు కాబట్టి ఏం చేద్దామంటే, పోయినాక ఛాన్సెస్ ఉంటే డ్రోన్ పైకి లేపుదాం. డ్రోన్ వ్యూ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఒకవేళ అయితేనే లేపుతాను, లేదంటే లేదు. ఎందుకంటే ఇక్కడ విండ్ ఎక్కువ ఉంది. ఇక్కడ లేపినా అనుకోండి డ్రోన్, కథం కనిపించదు. ఇంకా చూస్తా, ఒకవేళ అవకాశం ఉంటే మీకోసం ట్రై చేస్తా. ఇదేననుకుంటా హోటల్ రియో. అందరు వెహికల్ ఇక్కడ పార్కింగ్ చేస్తారు, మనం కూడా ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం. ఎట్లా ఉంటుందో లోపల, చలి ఉంటుందా ఏముంటుందా తెలియదు. అమ్మో.